హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. మేమైతే కాణిపాకం అయితే వెళ్తున్నామండి. మేమైతే తిరుపతి నుంచి కాణిపాకం అయితే వెళ్తున్నాం. ఇదిగోండి 57 కిలోమీటర్లు ఉందండి ఇంకా. ఇది ఇక్కడ చూసారా, కొండలు చూసారా ఎంత బాగున్నాయో అండి. ఆ మబ్బులు చూసారా, తుఫాన్ వల్ల కొంచెం క్లైమేట్ కూడా కొంచెం చల్లగా అయితే ఉందండి. ఇదిగోండి కొండలు, ఆకాశం 2 కలిసిపోయినట్టయితే ఉన్నాయండి. ముందు ముందు కనిపిస్తాయి చూడండి. ఇదిగో ఇక్కడ చూసారా, కొండలు, ఆకాశం 2 కలిసిపోయినట్టు ఉన్నాయి. చాలా మంచుగా అయితే ఉందండి. మబ్బు అయితే చాలా అయితే పట్టిందండి. ఇదిగోండి చూసారా, ఇక్కడైతే కొండ, ఆకాశం అయితే 2 కలిసిపోయినట్టు ఎలాగున్నాయో చూసారా దగ్గరికి. ఇదిగోండి మొత్తం తుఫాను వల్ల చూసారా, ఇదంతా బాగా అయితే చల్లగా అయితే ఉందండి. కాణిపాకంలో పెద్ద అయితే వర్షం లేదండి. ఓన్లీ చిన్న చిన్న తుంపర్లు తప్ప. ఇక మేమైతే కాణిపాకానికైతే వచ్చేసామండి. కాణిపాకం గణపతి గుడండి. ఇదిగోండి ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నామండి. ఇదిగోండి గుడికైతే వచ్చామండి. ఇప్పుడైతే కారైతే పార్కింగ్ చేసేసుకునండి దర్శనానికైతే వెళ్ళాలండి. ఇదిగోండి కారైతే పార్కింగ్ చేయడానికైతే వెళ్తున్నామండి. కానీ ఇక్కడ కూడా గుళ్ళోకైతే ఫోన్స్ అయితే అలౌ చేయలేదండి. బయట వరకనే అక్కడ బయట కౌంటర్‌లో అయితే తీసేసుకున్నారండి ఫోన్స్ అయితే. ఇప్పుడైతే కార్ పార్కింగ్ అయితే చేసేసుకొని గుడికైతే వెళ్ళాలండి. ఇక్కడైతే కార్లకి పూజ కూడా చేస్తారండి. ఇక్కడ మేము కూడా కార్‌కైతే పూజ అయితే చేయించాము. ఇదిగోండి ఇప్పుడైతే పార్కింగ్ ప్లేస్‌కైతే వెళ్ళి కారైతే పార్కింగ్ చేసేసుకొని దర్శనానికైతే వెళ్ళాలండి. ఇక్కడే కారు వాషింగ్ కూడా అక్కడే చేసేస్తున్నారండి. కారు వాషింగ్ కారు శుభ్రంగా కడిగేసి అక్కడే చేసేస్తారు. ఇదిగోండి ఇక్కడైతే కార్లకి వాహనాలకైతే పూజ అయితే చేస్తారండి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ బయట స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇదిగోండి ఇప్పుడైతే మేమైతే దర్శనానికైతే వెళ్తున్నామండి. ముందు దర్శనం చేసేసుకొచ్చి అప్పుడైతే పూజ అయితే చేయించుకుందాం అనుకుంటున్నాం. మాకు కాణిపాకం వచ్చేటప్పటికైతే 12 అయితే అయిందండి. ఇదిగోండి. ఇదిగోండి గుడి గోపురం అండి. ఇదిగోండి మేమైతే దర్శనానికైతే వెళ్తున్నామండి. ఫ్రీ దర్శనం అయితే చాలా లైన్ ఉందండి. ఇంకా మాకు అప్పటికే కాళ్ళు నొప్పులుగా ఉండటం వల్ల అయితే ఫ్రీ దర్శనానికైతే వెళ్ళలేదు. రూ. 150 టికెట్‌కైతే వెళ్ళొచ్చేసామండి. అయినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి దర్శనానికి. ఫ్రీ దర్శనానికైతే చాలా క్యూ ఉందండి అసలు ఇక్కడ కూడా. ఇదిగోండి ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఇదిగోండి గుడి గోపురం అది. ఇక్కడైతే ఇంకా ఫోన్స్ అయితే తీసేసుకున్నారండి. ఇంకా ఫోన్స్ అయితే కౌంటర్‌లో అయితే ఇచ్చేసి దర్శనానికైతే వెళ్ళొచ్చేసామండి. ఇదిగోండి ఇక్కడైతే పాప ఏయో బొమ్మలు కావాలంటేనే ఇక్కడ తీసుకుంటున్నారు ఇద్దరును వాళ్ళు. ఇదిగోండి ఇప్పుడైతే తీసుకున్నాను. ఇవన్నీ షాపులండి కాణిపాకాన. ఇదిగోండి ఇక్కడైతే మా శ్రీరామ్ అయితే కారు కడిగించడానికైతే తీసుకెళ్తున్నారండి. కారు కడిగించేసి పూజ అయితే చేయిద్దాము అని ఇదిగోండి ఇక్కడైతే కారు కడిగించడానికైతే తీసుకెళ్తున్నారండి. ఇక్కడే కార్ వాషింగ్ కూడా అన్నీ అక్కడే ఉన్నాయండి. ఎక్కడ బయటకైతే వెళ్ళక్కర్లేకుండా కార్ వాషింగ్ పక్కనైతే పూజ అయితే చేస్తున్నారు. ఇదిగోండి కారు అయితే కడిగించుకొచ్చేసి ఇదిగోండి పూజారి గారైతే దండైతే కడుతున్నారు. ఇదిగోండి ఇక్కడైతే పెద్దగా వర్షం లేదు గానీ లైట్‌గా తుంపర్లయితే పడ్డాయండి. ఇదిగోండి కారుకి మొత్తం విభూది బొట్లు, కుంకుమ బొట్లు అన్నీ పెట్టారండి. మొత్తం కారు చుట్టూ పెట్టేశారు. ఇదిగోండి. ఇదిగోండి ఇక్కడే చేస్తారంటండి పూజలు కార్లకి. ఏ వాహనాలకైనా పూజ చేస్తున్నారండి. ఇదిగోండి. ఇదిగోండి గుమ్మడికాయ అయితే తీసండి. తర్వాతేమో ఇదిగోండి ఇప్పుడైతే గుమ్మడికాయతైతే తీస్తున్నారండి. ఇదిగోండి గుమ్మడికాయతో తీసి ఇదిగోండి ఇక్కడైతే పగలగొట్టేస్తారు. ఇప్పుడేమో నెక్స్ట్ కొబ్బరికాయ అండి. ఇదైతే పంతులుగా తీస్తారు. ఇదిగోండి పక్కనైతే మంగళవాద్యాలతో సహా అండి. పక్కనేమో మంగళవాద్యాలు. ఇదిగోండి మంగళవాద్యాలతో అయితే చేస్తున్నారండి ఇక్కడ పూజ అయితే. ఇదిగోండి ముందేమో గుమ్మడికాయ కొట్టి, తర్వాత కొబ్బరికాయ కొట్టి, తర్వాత నిమ్మకాయతో దిష్టి తీసండి. ఇప్పుడైతే హారతి ఇస్తున్నారండి. ఇక్కడైతే గోత్రనామాలు చదివి అవన్నీ చేస్తున్నారండి. దిష్టి తీసి ఇదిగోండి హారతి తీస్తున్నారు. ఇదిగోండి కారు అయితే పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నామండి. బయలుదేరి ఇక్కడే అన్నదాన సత్రం ఉంటుంది కదండి, ఇక్కడ కాణిపాకాన ఇక్కడైతే వచ్చామండి. ఇదిగోండి ఇక్కడైతే భోంచేసేసి
అన్నదాన సత్రంలో అయితే భోంచేద్దామని కూర్చున్నాను. ఇదిగోండి పచ్చడి అరిటాకేసి అందులో పులిహోర, పచ్చడి, క్యారెట్ ఫ్రై, పప్పు, ఆకుకూర అయితే వేశారండి. ఇదిగోండి ఇక్కడైతే కానీ ఇక్కడైతే మంచిగా అరిటాకులైతే వేస్తున్నారండి గుడిలో అయితే. చాలా భలే బావుందండి. భోజనం అయితే దేవుడి భోజనం అయితే ఎక్కడైనా బావుంటదండి. ఆ టేస్ట్ ఎలా వస్తదో తెలీదు గానీ, ఇదిగోండి రైస్ అయితే పెట్టారు. వెంటనే తెచ్చేస్తున్నారండి ఇవైతే. ఇదిగోండి సాంబార్. కానీ భోజనం అయితే బావుందండి. ఆ దేవుడి ప్రసాదం అంటే ఎలా వస్తదో టేస్ట్ తెలీదు గానీ, భలే వస్తదండి. ఇదైతే రసమండి. రసం వేసుకొని తినేసిన తర్వాత మళ్ళీ అయితే పెరుగైతే వచ్చేసిందండి వెంటనే. ఇదిగోండి పెరుగు. తినేసండి మళ్ళీ కాళహస్తి అయితే బయలుదేరుతున్నామండి. శ్రీకాళహస్తి అయితే వెళ్తున్నామండి. ఇదిగోండి ఇది ఎంట్రన్స్ అండి మనకి. ఇదిగోండి ఇదైతే గుడి. ఓం నమ శివాయ. ఇది గోపురం అండి. శ్రీకాళహస్తి గుడి గోపురం. ఇప్పుడు మేమైతే సెకండ్ గేట్ నుంచి అయితే వెళ్ళాలంటండి. కార్ పార్కింగ్ చేసేసుకొని సెకండ్ గేట్ నుంచి అయితే దర్శనానికైతే వెళ్ళాలండి. కానీ ఇక్కడ వర్షం అయితే చాలా గట్టిగా అయితే కురిసిందండి. తిరుపతిలో ఎంత గట్టిగా కురిసిందో ఇక్కడ అలాగే కురిసిందండి అసలు వర్షం అయితే. చాలా బీభత్సంగా అయితే కురిసిందండి వర్షం. ఇదిగోండి కార్ పార్కింగ్ చేసేసుకొని ఇదిగోండి ఎంట్రన్స్. ఇది గేట్ నెంబర్ 2 అండి. ఇక్కడ నుంచి అయితే వెళ్ళామండి. ఇదిగోండి వర్షం అయితే చాలా గట్టిగా అయితే కుట్టిందండి. ఇక్కడ దర్శనానికైతే చాలా టైం అయితే పట్టేసిందండి. ఇక్కడ కూడా లోపలికైతే దర్శనానికైతే ఫోన్స్ అయితే అలౌ చేయలేదండి. ఇదిగోండి ఇక్కడైతే దర్శనం అయితే చేసుకొని బయటకైతే వచ్చామండి. కానీ గుడి మాత్రం చాలా పెద్దదండి. ఇదైతే భలే ఉందండి గుడి అయితే లోపల. మొత్తం లోపలైతే లైటింగ్స్‌తో భలే ఉందండి. చాలా పెద్ద గుడి అండి ఇది. నేను వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం ఇది. ఇదిగోండి చాలా అయితే బావుందండి. కానీ వర్షమే అప్సెట్ చేసిందండి. ఏమీ చూడలేకుండా వచ్చేసాము. చాలా గట్టిగా అయితే కురిసిందండి వర్షం అయితే. ఇదిగోండి ఇదైతే బయటనే దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయటండి ఇది. ఇదిగోండి బయటైతే ఇదిగోండి మా వాళ్ళైతే ఇక్కడ ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు. మా శ్రీరామును, సంతోషును. ఇదిగోండి ఇక్కడ వాళ్ళు కూడా ఫోటోస్ గట్రా తీసుకొని ఇదిగోండి నిత్య అన్నదాన మందిరం అండి. ఇక్కడ కూడా అన్నదానం జరుగుతుంది అనుకుంటా అండి. మేము దర్శనం గట్రా అయ్యి వచ్చేసరికి అయితే 8 అయితే అయిపోయిందండి. అక్కడ లైన్‌లోకి మేమైతే 6కి అయితే వెళ్తే బయటకు వచ్చేసరికి 8 అండి. ఇక్కడ మా వారైతే ప్రసాదాలు గట్రా తీసుకొని అయితే వచ్చారు. ఇదిగోండి ఇప్పుడైతే వెళ్తున్నామండి. బయటకైతే ఎగ్జిట్ అయితే వెళ్తున్నామండి. అసలు వర్షం అండి చాలా గట్టిగా కురిసిందండి. కానీ ఓ పక్కనైతే కాళ్ళు నొప్పులండి. బీభత్సమైన కాళ్ళు నొప్పులండి. అస్సలు చాలా కాళ్ళు నొప్పులైతే వచ్చేసినాయండి. అసలు నడవలేకపోయామండి అసలు. ఇదిగోండి ఇక్కడైతే ప్రసాదాలు తీసుకొని అయితే అండి బయటకైతే వెళ్తున్నామండి. కానీ గుడి మాత్రం చాలా బావుందండి. లోపలైతే చాలా పెద్దదండి గుడైతే. ఇదిగోండి అసలు చాలా బావుందండి గుడైతే. లైటింగ్స్ అయితే లోపల భలే పెట్టారండి లైటింగ్స్. ఇదిగోండి ఇక్కడైతే ఇదిగోండి ఇక్కడ ఒక శివాలయం అనుకుంటా అండి. శివుడి గుడి అయితే ఉంది. ఇదిగోండి చాలా శివలింగాలు ఉన్నాయండి బయటైతే. మనకి దర్శనం చేసుకొని బయటకొస్తే చుట్టూ అవేనండి శివలింగాలే. ఇదిగోండి ఇప్పుడైతే వెళ్ళి ఇదిగోండి ఇవన్నీ షాప్స్ అండి. చూసారా లైటింగ్ ఎంత బాగా పెట్టారు. లోపల కూడా ఇంక ఇలానే పైనైతే పెట్టారండి లైటింగ్ అయితే. అసలు నైట్ వ్యూ అయితే బావుందండి అసలు గుడిలో అయితే. చాలా బావుందండి గుడైతే. ఇదిగోండి ఇవన్నీ షాప్స్ అండి. ఇదిగోండి. ఓ పక్కనేమో షాప్స్ ఉన్నాయి. ఓ పక్కనేమో దేవస్థానం అన్ని షాప్స్ ఉన్నాయండి. ఇవిగోండి. ఇప్పుడు ఇదైతే మేమైతే బయటకైతే వెళ్తున్నామండి. ఇప్పుడు మా కార్ పార్కింగ్ దగ్గరికైతే వెళ్ళాలండి. ఇక్కడ నుంచి బయటకైతే. ఇదిగోండి ఇక్కడ ఎక్కువండి పూలదండలు, ప్లాస్టిక్ పూలదండలు ఎక్కువున్నాయండి. బాగా ఎక్కువ. ఇదిగోండి ఇప్పుడు గేట్ నెంబర్ 2 నుంచి అయితే మేము బయటికెళ్తున్నామండి. ఇదిగోండి. ఇప్పుడైతే కార్ పార్కింగ్ దగ్గరికైతే వెళ్ళాలండి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలండి. ఒక 10 నిమిషాలైతే టైం పట్టింది మాకు. బయట నుంచి మా కార్ దగ్గరికి వెళ్ళడానికి. ఇదిగోండి ఇక్కడ చూసారండి విగ్రహాలు, గుడి గోపురం. ఇదిగోండి. కానీ నైట్ వ్యూ అయితే చాలా బావుందండి గుడిలో అయితే. ఇదిగోండి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళామండి ఇదండి. అక్కడ చూసారండి శివపార్వతులు. ఇదిగోండి. చూడండి ఎంత చక్కగా కొండ పైన ఉన్నాయండి ఇవి విగ్రహాలు. చూసారండి. అసలు అద్భుతమేనండి నిజంగా.
ఇదిగోండి గుడి గోపురం అండి. ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరామండి. బయలుదేరి ఇంకా విజయవాడ అయితే వెళ్ళాలండి. ఇంకా దారిలో అయితే ఇక్కడి నుంచి బయలుదేరి దారిలో దాబాలు అయితే ఆగండి. కొంచెం టిఫిన్ అయితే చేసేసి, కొంచెం నైట్ కదండి మేము ఆగేటప్పటికి 10:30 అయితే అయిపోయింది. టిఫిన్ చేసేసండి ఇక్కడైతే మేమైతే బయలుదేరామండి విజయవాడ. ఇదిగోండి మీకు వీడియో నచ్చితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.